గారు. ఇక కొంతమంది మాట్లాడే ఇంట్రెస్ట్ ఉంది కానీ సమయాభావం వల్ల వారికి అవకాశం ఇవ్వలేకపోతున్నాం. ఇంకో సందర్భంలో వారు మాట్లాడతారు. ఇప్పుడు శ్రీ బ్రహ్మానందం గారు మాట్లాడే ముందు, ఆయన మనల్ని నవ్వించే ముందు, నేను మీకు అక్కడ అడ్డంగా ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడను కాబట్టి ఆయన నాకు అధ్యక్ష బాధ్యత ఇచ్చారు కాబట్టి కొన్ని విషయాలు చదివి వినిపించాలి. ఇంతవరకు బొల్లిముద్ద శివరామకృష్ణ గారి ఫౌండేషన్ అంటే దాదాపుగా 18-19 మందికి అవార్డ్స్ ఇచ్చారు. వాళ్ళందరూ కూడా సెలబ్రేటెడ్ ఇండివిజువల్స్, చాలా ప్రముఖమైన వ్యక్తులు. చిన్నపిల్లలు ఒకసారి ఆ పేర్లు కూడా వింటారనే ఆశతోటి ఆర్గనైజర్స్ చదివి వినిపించమన్నారు. వారిలో ప్రముఖులు నల్లూరి వెంకటేశ్వర్లు గారు, సినీ నిర్మాత ప్రతాప్ రెడ్డి గారు, సినీ నటులు శ్రీ మాగంటి మురళీమోహన్ గారు, కళా తపస్వి కె విశ్వనాథ్ గారు, దర్శకులు ధవళ సత్యం గారు, సినీ రచయిత నటులు శ్రీ తనికళ్ళ భరణి గారు, సంగీత దర్శకులు శ్రీ సాలూరి కోటి గారు, దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారు, కథా రచయిత శ్రీ రమణ గారు, వాగ్గేయకారులు శ్రీ గోరటి వెంకన్న గారు. వీరందరికీ కూడా బొల్లిముద్ద స్మారక జీవితంలో 2025కు సంబంధించి మరి ఒక మహానటుడు, మహాహాస్యనటుడు, పకపకలు అనే టీవీ సీరియల్ దగ్గర నుంచి 1000 పైగా చిత్రాలు చేసి అలరించి గిన్నిస్ రికార్డు సంపాదించి మన ప్రభుత్వం వారిచ్చే మరి పౌర పురస్కారం పద్మశ్రీని కూడా పొందినటువంటి పద్మశ్రీ డాక్టర్ కన్నెగంటి బ్రహ్మానందం గారిని ఈ పరంపరలో, ఈ సీక్వెన్స్లో మనం గౌరవించుకోవడం అనేది మనందరి అదృష్టంగా భావిస్తూ వారిని ఆ సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కమిటీ తరఫున ఆహ్వానిస్తున్నాం. పెద్దలందరూ కూడా జాయిన్ అవ్వాలి.